అన్నీ పోతుంటే ఏం చేయలేక తిడితే నన్ను చాలా దెబ్బలు కొట్టారు, రోడ్డు పాలు చేశారు. నీకు ఒక ఫ్యాన్ లేదు అవునా, టేబుల్ ఫ్యాన్ ఒకటి కావాలి. మళ్ళీ 10-15 రోజుల్లో వస్తాను. నీకు ఫ్యాన్ చెప్పాం కదా, ఫ్యాన్ తీసుకొస్తాం. మీడియా అంటే వార్తా కథనాలు ప్రచారం చేయడం మాత్రమే కాదు. మీడియా అంటే బ్రేకింగ్ న్యూస్ల కోసం పాపులాడడం కాదు. మీడియా అంటే బాధితులకి భరోసా. ఇటీవలే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నేను అనకాపల్లి రావడం, అనాథవ్వను ఆదుకున్నది ఎవరంటూ కూడా ఒక కథనం ప్రచారం చేశాను. ఆ కథనానికి చాలామంది అయితే స్పందించారు. అయితే ఆ రోజు మేము ఇక్కడ చూసిన పరిస్థితుల్లో ఒక ఫ్యాన్ లేదనే విషయాన్ని అయితే మేము గుర్తించాము. ఈ అంశాన్ని మేము ప్రచారం చేసిన తర్వాత చాలామంది స్పాన్సర్లు అయితే ముందుకు వచ్చారు. చాలామంది అవ్వకి చీరలు పంపించారు. చాలామంది అయితే ఆ ఫ్యాన్స్ కోసం వచ్చారు. అందులో ఒక వ్యక్తి దగ్గర ఫ్యాన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చాలామంది అయితే రేషన్ ఇస్తామని చెప్పారు. అయితే అవ్వకి ప్రస్తుతం రేషన్ అంతా ఫుల్గా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ చైర్మన్ కూడా స్పందించారు. స్వయంగా ఆయన కూడా రావడం జరిగింది. అయితే ఆ స్పాన్సర్ గణేష్ గారు అయితే మనకి ఫ్యాన్ పంపించడం జరిగింది. వానపల్లి గణేష్ గారు అవ్వకి ఫ్యాన్ ఇవ్వండి అని ఫ్యాన్ ఇవ్వడం కూడా జరిగింది. మామ భోజనం అయిపోయిందా? ఎక్కడ తిన్నావు? నూకాలపల్లి గుడికాడ తిన్నావా? ఉదయాన్నే వచ్చాము, నువ్వు లేవు. ఉదయాన్నే వచ్చాము, ఉదయం 10:30 టైంకి వచ్చాము, నువ్వు లేవు. ఏమో మరి తెలియదు, అందుకే మళ్ళీ వచ్చాము. అది మొన్న చెప్పాం కదా, గుర్తుపట్టావు మమ్మల్ని. మొన్న వచ్చాము, ఫ్యాన్ లేదన్నావు కదా. వానపల్లి గణేష్ గారు అని ఆయన ఈ ఫ్యాన్ నీకు ఇమ్మని ఇచ్చారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. గుమ్మడి నాగవేణి గారు వైజాగ్ నుంచి చీర పంపించారు. ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒక రీల్ విశాఖ నుంచి ఇక్కడికి రప్పించింది. వారం రోజుల క్రితం అనాథవ్వను ఆదుకునేది ఎవరంటూ కూడా చేసిన వార్తకైతే విశేష స్పందన వచ్చింది. చాలామంది డబ్బులు పంపిస్తామన్నారు, కిరాణా పంపిస్తానన్నారు. కానీ ఆ బాంబులు అయితే నిజాయితీ నచ్చింది. తనకేమీ అవసరం లేదు, కేవలం ఫ్యాన్ మాత్రమే కావాలని చెప్పింది. అయితే ఈ ఫ్యాన్ని మన వీడియో చూసి వానపల్లి గణేష్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా బామ్మకి ఒక శారీ కూడా గుమ్మడి నాగవేణి గారు అయితే పంపించారు. అయితే నేను ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం, ఇక్కడికి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ సంబంధించి చంద్రకాంత్ మేడ్శెట్టి హెల్ప్ విత్ ఎంసీ అంటూ కూడా తను ఒక పేజ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు కూడా ఆయన ఒక సాధారణ వ్యక్తి, నార్మల్ పర్సన్. 30 మందికి కుటుంబాలు పైగా ఆయన అయితే హెల్ప్ చేశారు. ఆయన మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంత దూరం రావడం జరిగింది. చంద్రకాంత్ బ్రదర్ని పెట్టిన వీడియో ఆధారంగానే ఇక్కడికి రావడం, బామ్మ స్టోరీ బయటపెట్టడం జరిగింది. ఇప్పటికి బామ్మ కోసం చాలామంది స్పాన్సర్స్ ముందుకు వచ్చారు, ఫ్యాన్స్ ఇస్తున్నారు, శారీలు కూడా ఇచ్చారు. అదేవిధంగా కిరాణా కూడా ఇస్తామంటూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ బామ్మ విషయాన్ని మొట్టమొదటిగా వెలుగులోకి తీసుకొచ్చింది అయితే హెల్ప్ విత్ ఎంసీ చంద్రకాంత్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఈ బామ్మకి అయితే ఈరోజు మేము ఫ్యాన్ ఇవ్వగలం. అదేవిధంగా మీ ప్రాంతాలు ఇటువంటి ఇబ్బంది పడే వృద్ధులు కానీ అనాథలు కానీ ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం చేస్తాం, అండగనించే ప్రయత్నం చేస్తాం. ఎవరైతే మా స్టేటస్లో చూసి మా కథనాలు చూసి రెస్పాండ్ అవుతున్న స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు.